Hi, hello, namaste. Welcome to OK TV. ఏంటిది అని అంటే ఈ బీఆర్ఎస్ లో కానివ్వండి అసలు ఏమైతుంది ఏం జరుగుతుంది అనేది అందరికీ ఒక డౌట్ అనమాట. అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. కానీ ఇక్కడ ఏంటిది అని అంటే బీఆర్ఎస్ లో కొంతమంది చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎలా అనంటే కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో కార్యకర్తలు కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, ఆ చిన్న స్థాయి లీడర్స్ కూడా కానివ్వండి, చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటున్నారు. గవర్నమెంట్ కి యాంటీగా చాలా మాట్లాడుతున్నారు. అండ్ గవర్నమెంట్ ఏమైనా యాంటీగా చేస్తుంది, లేకపోతే అది మంచికి జరిగినా కూడా ఒకవేళ అది ప్రజలకి చెడు జరుగుతుందని అంటే మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉండి మరి ప్రజలకి మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళైతే పిలుపునిస్తున్నారు. ప్రజల కోసం వాళ్ళు బయటకు వస్తున్నారు. లేకపోతే నిన్న మనం చూసుకున్నట్టయితే హరీష్ రావు గారు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మూసీ దగ్గర, ఆడికి వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజు కేటీఆర్ కూడా వెళ్ళి అక్కడ మాట్లాడడం జరగబోతుంది. ఆయన షెడ్యూల్ నెక్స్ట్ అలా ఉంది. అండ్ తర్వాత మరి బీఆర్ఎస్ లో అతి కీలకమైన వ్యక్తి ఇంకొకళ్ళు ఉన్నారు. మనకి ఎంతవరకు బీఆర్ఎస్ అని అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది అని అంటే మాత్రం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది అయితే ఉన్నారు. అందులో ఎవరు అని అంటే మాత్రం సంతోష్ గారు. సంతోష్ రావు. మరి ఈ సంతోష్ రావు ఎవరు అని అంటే మాత్రం సంతోష్ రావు అంటే ఎవరు అని చూస్తారేమో. హ్యాపీ రావు అని అంటే మీకు అర్థమవుతుంది కాబట్టి హ్యాపీ రావు అని చెప్తున్నా. మరి ఆయన ఎందుకు పార్టీకి దూరంగా ఉన్నాడు, పార్టీకి దూరంగా ఉండడానికి గల రీజన్స్ ఏంటి? మరి పార్టీకి దూరంగా ఉండి ఎక్కడంటే కవిత అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు హైదరాబాద్ వరకు కానివ్వండి, అతను ఎలాంటి విషయాలలో కూడా నోరు విప్పలేదు. మరి సంతోష్ రావు ఎందుకు నోరు విప్పట్లేదు, ఏం జరిగింది అనేది మాత్రం అందరికీ క్వశ్చన్ మార్క్. ఎందుకనంటే కనీసం వాళ్ళ సొంత బిడ్డ కవిత కేసీఆర్ ని కలవాలనంటే ఫస్ట్ ఎవరిది అని అంటే సంతోష్ రావు గారి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కవిత గారికి ఉండే. మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు ఈయన రావట్లేదు? ఒకప్పుడు ఈయననే అందరిని నడిపించిన ఈయన, బీఆర్ఎస్ పార్టీని నడిపించిన ఎవరైతే హ్యాపీరావు ఉన్నారో ఆయన ఎందుకు ఇప్పుడు బయటికి రావట్లేదు అనే టాక్ అయితే వాళ్ళ మొత్తం ఏంటిది అని అంటే ఈ బీఆర్ఎస్ మొత్తం నడుస్తున్న చర్చ అది. మరి ఏంటిది అనేది అయితే మనం ఒక ఆర్టికల్ అయితే చూద్దాం. సంతోష్ కు నో ఎంట్రీ, ఫామ్ హౌస్ కు దూరంగా జోగిన్పల్లి సంతోష్. బీఆర్ఎస్ ఓటమి తర్వాత సంతోష్ తీరుపై నేతల ఎకరవు, అందుకే అధినేత దూరం పెట్టారని టాక్. పార్టీ కార్యక్రమాలను అంటుముట్టనట్లే కవిత అరెస్ట్, హైడ్రా పైన సైలెంట్, బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు లేకుండా జాగ్రత్తలు, బీజేపీ పాలిత ప్రాంతాలలో గ్రీన్ ఛాలెంజ్. జోగినిపల్లి సంతోష్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఈయన హవా మామూలుగా ఉండేది కాదు. కేసీఆర్ ను ఎవరైనా కలవాలంటే ముందుగా ఈయన పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది. మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు ఇలా ఎవరైనా సరే ఈయనను ప్రసన్నం చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ కేసీఆర్ అపాయింట్మెంట్ అయితే దొరుకుతుంది. సో వీళ్ళే క్లియర్ గా ఆర్టికల్లో రాయడం జరిగింది. ఎంపీలు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఫస్ట్ అయితే ఈయన సంతోష్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఖచ్చితంగా ఫస్ట్ ఆయన ఇంప్రెస్ చేయాల్సి ఉండేది. ఆయన చెప్తేనే కేసీఆర్ స్టెప్ తీసుకున్నాడు. మరి అలాంటిది ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎందుకు వీటి మీద మాట్లాడట్లేదు అనే చర్చ అయితే మొదలవ్వడం జరిగింది. మరి మొదలైంది కూడా. మరి ఏంటిది ఇది అని అంటే మాత్రం చూడాల్సిందే. కొన్ని రోజులుగా సంతోష్ ఎర్రపల్లి ఫామ్ హౌస్ కు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాల సమాచారం. సుమారు 2 దశాబ్దాల పాటు కేసీఆర్ కు నీడలా నిలిచిన ఆయన ఇప్పుడు అంటుముట్టనట్లు ఎందుకున్నారు? గతంలో ఉన్న సాన్నిహిత్యం ఎందుకు తగ్గింది? పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన ఎందుకు పాల్గొనడం లేదు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎందుకు గలం విప్పడం లేదు? కవిత అరెస్ట్ మొదలుగా తాజాగా హైదరాబాద్ పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నా ఎందుకు స్పందించలేదు? అటు కేసీఆర్ కు దూరమై ఇటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీకి సంబంధం లేకుండా ఎందుకుంటున్నారు? మరి అది కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలలో గ్రీన్ ఛాలెంజ్ యాక్టివిటీస్ లకు పరిమితం కావడం ఏంటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు పాలిటిక్స్ లలో పెద్ద చర్చగా మారింది. ఎందుకనంటే అసలు ఈయన ఉండేది ఎందులో, ఈయన ఉన్నది ఎందులో అని అంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వన్స్ అది ఎప్పుడైతే దాని ప్రభుత్వం ఉందో ఆయన ఏం చెప్తే అదే నడిచేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో
ఎవరైతే సంతోష్ ఉన్నారో ఆయన ఏం చెప్తే అది నడిచినప్పుడు ఇప్పుడు ఎందుకు ఆయన బయటికి రావట్లేదు? ఎందుకనంటే ఒకప్పుడు కేసీఆర్ కి అండగా ఉండి కేసీఆర్ కి ఏమైనా ఇవ్వాలన్న సలహాలు సూచనలు సంతోష్ గారు ఇచ్చారు. మరి అలాంటిది ఇప్పుడు ఆయన ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అనే ఒక క్వశ్చన్ అయితే వాళ్ళ పార్టీ వర్గాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది కాకుండా ఏంటిది అని అంటే మాత్రం ఇప్పుడు ఎందుకు ఈయన ఈ బీజేపీ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉన్న స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ లలో ఏం చేస్తున్నాడు, మరి ఆ స్టేట్స్ లలో ఎందుకు ఈ గ్రీన్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, అంత చెట్లు నాటడము అనే ప్రోగ్రామ్ ని ఏవైతే స్టేట్స్ ఉన్నాయో బీజేపీ రూలింగ్ స్టేట్ ఆ స్టేట్లలో ఎందుకు ఉన్నారు? మరి బీజేపీకి ఆయన యాంటీ కాదు, మరి లేకపోతే ఇటు కాంగ్రెస్ కి ఎవరిని తిట్టకుండా ఈయనైతే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరి ఈయన పార్టీ మారే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అందుకే ఈయన ఇప్పటిదాకా బీఆర్ఎస్ కి కూడా పెద్దగా వెళ్ళకపోవడం జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ అయితే అందరిలో మొదలైంది. ఈయన ఏం చేస్తారు? ఇప్పటికే ఆల్మోస్ట్ ఏంటిది అని అంటే బీఆర్ఎస్ లో ఉన్న అందరూ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ వెళ్ళిపోవడం జరిగింది. మరి వాళ్ళు వెళ్ళిపోయారు, ఈయన కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనే డౌట్లు కూడా అందరికి వస్తున్నాయి. ఎందుకని అంటే ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు కూడా. అండ్ తర్వాత ఏంటిది అని అంటే మాత్రం మొత్తం సేఫ్ సైడ్ మెయింటెనెన్స్ అనమాట. ఏంటిది అని అంటే సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు బీఆర్ఎస్ కి. సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఏంటిది అని అంటే మాత్రం ఈయన గతంలో ఉన్నదానికి లేకపోతే ఇప్పుడు ఏంటిది అని అంటే వేరే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఎవరిని ఎలా హర్ట్ చేయకుండా ఏంటిది అది పర్సనల్ గా కానివ్వండి లేకపోతే రాజకీయంగా కానివ్వండి ఆయన పాలిటిక్స్ లలో ఎవరిని ఏం హర్ట్ చేయకుండా కూల్ గా ఒక పర్సన్ ఇలా ఏం తోచనట్టు ఏం పట్టనట్టు అలా ఉండడం జరుగుతుంది. మరి ఇలా ఎందుకున్నాడు ఏంటి అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఆయనైతే ఒక ఏంటిది అంటే ఒక సేఫ్ గేమ్ అని చెప్పొచ్చు. ఇది ఉన్నన్ని రోజులు ప్రభుత్వం ఉన్నన్ని రోజులేమో ఒక ఆట ఆడుకొని ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం కాదు కాబట్టి ఆయన చాలా లో అయిపోయి నెక్స్ట్ ఏంటిది అని అంటే బీజేపీ ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నాయో ఆ బీజేపీ యాక్టివిటీస్ లలో ఈయన పాల్గొనడం ఏంటి? ఎందుకంటే అసలు బీజేపీకి ఇటు బీఆర్ఎస్ అసలే పడదు. మరి అలాంటప్పుడు ఎందుకు బీజేపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రూలింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో వెళ్ళి ఈ మొక్కలు నాటడం ఏంటి అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. అండ్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీలను గులాబీ నేతలు విమర్శిస్తున్న సంతోష్ మాత్రం ఏంటంటే సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలు, రుణమాఫీ, రైతు భరోసా, రైతు బంధు, మహాలక్ష్మి స్కీమ్లు అమలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలు, బాలింతలు, శిశువు మృతులు చెందుతున్నాయి. కనీసం మందులు సైతం దొరకడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా హైడ్రా ఇష్యూ జోరుగా నడుస్తుంది. అయినా సంతోష్ మాత్రం నాకు సంబంధం లేదు అన్న తీరులో వ్యవహరించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సో చూడొచ్చు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ గురించి రేస్ చేస్తున్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సంతోష్ మాత్రం ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడలేదు అనేది మాత్రం అందరికీ డౌట్ గానే ఉంది. అండ్ తర్వాత కవిత అరెస్ట్ ఇష్యూలో నో ఇన్వాల్వ్మెంట్. బీఆర్ఎస్ ను కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కొనే లేక బీజేపీ సిబిఐ ఈడీ ద్వారా కవితను అరెస్ట్ చేయించినట్లు కేటీఆర్, హరీష్ రావు సహా గులాబీ నేతలంతా విమర్శలు చేశారు. అయినా సంతోష్ ఏనాడు ట్వీట్లు స్టేట్మెంట్లు ఇవ్వలేదు. తిహార్ జైల్లో ఉన్న కవితను చూసేందుకు ఫస్ట్ టైం వెళ్లడం మినహా మళ్ళీ బెయిల్ పై రిలీజ్ అయ్యే రోజు ప్రత్యక్షమయ్యారని గులాబీ లీడర్లు చెప్తున్నారు. అయితే అరెస్ట్ పరిణామాలు కవిత కేటీఆర్ దగ్గర చేయగా సంతోష్ మాత్రం ఈ ఇద్దరిని గతం కంటే పెరిగిందనే మాట వినిపిస్తున్నది. మరోవైపు కవిత, కేటీఆర్, హరీష్ రావు మధ్య రిలేషన్స్ దెబ్బతీసేందుకు సంతోష్ నడిపిన వ్యవహారమే కారణమై అభిప్రాయాలు అప్పట్లో వినిపించాయి. మరి ఏంటి అసలు వీళ్ళకి ఇంటర్నల్స్ గా ఏమైనా గొడవలు అయ్యాయా లేదా అనేది మాత్రం ఒక డౌట్. ఎందుకనంటే ఆయన ఫస్ట్ టైం ఎప్పుడైతే కవిత తిహార్ జైల్లో ఉందో అప్పుడు ఒక్కసారి కలవడానికి వెళ్తే మళ్ళీ కవిత రిలీజ్ అయినప్పుడు మాత్రం ఒకసారి వెళ్ళి ఇట్లా కవితతో మాట్లాడి రావడం జరిగింది. అప్పుడు తప్ప మళ్ళీ ఈ మధ్యలో ఎప్పుడు అసలు పార్టీ వ్యవహారాల్లో కానివ్వండి లేకపోతే పార్టీ కార్యక్రమాల్లో కానివ్వండి లేకపోతే ఎర్రబల్లి ఫామ్ హౌస్ కి కానీ ఇట్లా వెళ్ళడం జరగలేదు. అంతకుముందు ఏంటి అంటే కేసీఆర్ ని అంటి పెట్టుకొని ఉన్న సంతోష్ రావు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు, మరి ఏడికి పోతున్నాడు అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్. టైం ఇవ్వట్లేదు ఎవరికైనా సరే కానివ్వండి. ఇక్కడ ఎల్లబల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళట్లేదు, ఎటు వెళ్ళట్లేదు, మరి ఏం చేస్తున్నాడు? ఇక్కడ లేడు. జస్ట్ ఏంటిది అని అంటే మాత్రం ఆయన బీజేపీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్న స్టేట్స్ లలో మాత్రమే ఈ హరితహారం ప్రోగ్రామ్ లైక్ టైప్ లో చెట్లు అనేవి నాటడం చేస్తున్నారు. మరి నాటుతున్నారు కాబట్టి మొత్తం అదే దాంట్లో ఉన్నాడు, మరి అలా పార్టిసిపేట్ చేస్తున్నాడు. మళ్ళీ ఏంటి ఈయన వ్యవహారం ఎటు దారి తీస్తుంది అనేది మాత్రం డౌట్. ఎందుకనంటే కనీసం ఇప్పటిదాకా రెస్పాండ్ అవ్వలేదు అని అంటే మేబీ ఆయన జంప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వేరే
పార్టీలలోకి మారే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఆయనని చాలా మంది ఎంపీలు సపోర్ట్ చేసి ఆయనను ఒక పర్సన్ గా ఉంచినప్పుడు కనీసము ఆయన వాళ్ళ సైడ్ ఆలోచించకుండా ఈయన హ్యాపీగా బీజేపీ రూలింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ చెట్లు నాటడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మేబీ ఆయన బీజేపీలోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎక్కువ మటుకు ఏంటిది ఇప్పుడు మొత్తం పొలిటికల్ సర్కిల్లో ఏం నడుస్తుంది చర్చ అని అంటే మాత్రం బీజేపీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని అయితే ఒక మాట నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఇప్పటిదాకా అయితే తెలియదు. మరి ఆ డెసిషన్ అనేది అది ఆయన తీసుకోవాల్సింది. కానీ ఆయన వ్యవహారం ఆయన తీరు చూస్తే ఎట్లా కనిపిస్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన బీజేపీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని మాత్రం తెలుస్తుంది. చూస్తూనే ఉండండి ఓకే టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.